సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతుంటారండి, సబ్స్క్రైబ్ చేసుకోరు. మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మీకోసం ఎప్పుడు మంచి మంచి కంటెంట్ వీడియోస్ తెస్తూ ఉంటాం. ఓకే, మేము ఎప్పుడు ట్రై చేస్తున్నాం మంచి మంచి కంటెంట్ వీడియోస్ తేడానికి. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ మన పేరు మీద చాలా స్కామ్స్ అవుతున్నాయి, వాటి నుంచి మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మన దగ్గర ఉన్న ఒకే ఒక్క నెంబరు 7001455 ఓకే 6759 7001456 ఈ ఒక్క నెంబరే మాది. సో ఈ నెంబర్ మీరు సేవ్ చేసుకుని పెట్టుకోండి. ఓకే, సో ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు అయితే పే చేయదు. చాలా స్కామ్స్ అవుతున్నాయి, వాటి నుంచి జాగ్రత్త. ఓకేనా? రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ వెళ్ళిపోయే ముందు ఎఫ్ఐడిఐ డేటా కూడా ఒకసారి చెప్తాను. ఎఫ్ఐడిఐ డేటా నిన్న మీరు ప్రీవియస్ 16th చూస్తే సెల్ చేశారు. ఓకే, డిఐ కూడా క్యాష్ సెల్ చేశారు, ఎఫ్ఐస్ కూడా సెల్ చేశారు. ఫ్యూచర్లో కూడా ఆల్మోస్ట్ సెల్లింగ్ జరిగింది. అండ్ ఈ రోజు ఇంకా స్ట్రాంగ్ సెల్లింగ్ జరిగింది ఎఫ్ఐస్ నుంచి. ఈరోజు ఇంకా స్ట్రాంగ్ సెల్లింగ్ జరిగింది. డేటా ఇంకా లోడ్ అవ్వలేదు. డేటా 7:30 తర్వాత లోడ్ అవుతుంది, మీరు వెళ్ళి చూడండి. ఓకే, ఇప్పుడు మార్కెట్ అనాలిసిస్లో కన్నా ముందు ఫస్ట్ నేనేం చేస్తున్నాను, ఈ ప్రజెంట్ నేను ఏ ట్రేడ్ చేస్తున్నాను అనేది మీకు ఒక చిన్న రఫ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను, అర్థం చేసుకోండి. ఓకే, సో మనం ఇంట్రాడే ఇప్పుడు 15 minutesలోకి వెళ్ళి ఇంట్రాడే ఇంత ఫాల్ క్యాప్చర్ చేయకుండా, ఇక్కడ నుంచి మార్కెట్ పడింది మార్నింగ్, ఇలా ఫాల్ క్యాప్చర్ చేయకుండా నిఫ్టీ అయినా బ్యాంక్ నిఫ్టీ అయినా, సో వీఆర్ డూయింగ్ స్వింగ్ ట్రేడ్స్. మీకు తెలుసు స్వింగ్ ట్రేడ్లు మేము ఎక్కువ చేస్తున్నాం. సో స్వింగ్ ట్రేడ్ ప్రకారం 1 hour టైం ఫ్రేమ్లో మా స్వింగ్ ట్రేడ్ స్ట్రాటజీ ఏమైందో చూపిస్తాను చూడండి. దిస్ ఈజ్ 1 hour టైం ఫ్రేమ్ స్ట్రాటజీ. నేను లైన్స్ తీసేస్తున్నాను. ఇక్కడ మీకు చూసారా సెల్ సిగ్నల్ వచ్చింది. ఇక్కడ మీరు చూడండి, ఇగో ఇక్కడ ఇది ఆపేస్తాను, ఆగండి. ఇది ఆపేస్తే ఇక్కడ చూడండి సెల్ సిగ్నల్ వచ్చింది. ఆల్రెడీ ప్రీవియస్ సెల్ సిగ్నల్ వచ్చింది. నెక్స్ట్ ఒక క్యాండిల్, రెండో క్యాండిల్ మార్కెట్ పైకి వెళ్ళిపోయింది. ఓకే, ఇక్కడ విల్ గివ్ ఎ స్టాప్ లాస్, ఇక్కడ యాక్సెప్ట్ చేస్తాం. బట్ యాక్చువల్గా ఈ స్వింగ్ ట్రేడ్ స్ట్రాటజీ ఎలా పనిచేస్తుంది, ట్రెండ్ బేస్ చేసుకున్న, ట్రెండ్ రెడ్గా ఉన్నప్పుడు, నెగిటివ్ ట్రెండ్ ఉన్నప్పుడు వీ విల్ ఓన్లీ ఎంటర్ సెల్ ట్రేడ్లు మాత్రమే ఎంట్రీ తీసుకుంటాం. 1 2 3 4 5 ఇక్కడ 6 7 8. సో మీరు అనుకోవచ్చు ఇక్కడ ఏముందన్న చిన్న స్టాప్ లెస్లు కొట్టాయని. యాక్చువల్గా స్టాప్ లెస్లు కొట్టలేదు ఇక్కడ, ఎందుకంటే వీ డూ హెడ్జ్ పొజిషన్స్ తీసుకుంటాం. ఇప్పుడు అది ఎలాగో కూడా మీకు చూపిస్తాను, మీకు మొత్తం క్లారిటీ అర్థమైపోద్ది. నిన్న నా వీడియో చూశారు, నిన్న నేను ఒక పొజిషన్ చూపించాను. ఏంటి, నా వ్యూ అప్ సైడ్ అని. అవునా, నా వ్యూ అప్ సైడ్ ఉంది. సో అప్ సైడ్కి నేను ఒక పొజిషన్ క్రియేట్ చేసి పెట్టుకున్నా. సో దాని గురించి చెప్తాను. ఫస్ట్ ఇక్కడ చూసేయండి. స్వింగ్ ట్రేడ్లో నాకు ఇక్కడ సెల్ సిగ్నల్ ఇచ్చింది, అండ్ అట్ ద సేమ్ టైం సెన్సెక్స్లో కూడా నాకు స్వింగ్ ట్రేడ్లో డౌన్ సైడ్కి సిగ్నల్ ఇచ్చింది. సో రెండిట్లో నా సెల్ పొజిషన్స్ అయితే క్రియేట్ అయిపోయాయి. ఓకే, సో ఇవి తీసేస్తున్నాను ఇండికేటర్. 1 day టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోదాం. సో రెండు ఇండికేటర్లో నా సెల్ పొజిషన్ సెల్ రేట్ ట్రిగ్గర్ అయింది. కాబట్టి మీరు అనుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీ కూడా ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇది బ్యాంక్ నిఫ్టీలో చేయమండి. ఓన్లీ మిడ్ క్యాప్, నిఫ్టీ 50 అండ్ సెన్సెక్స్ ఈ మూడిట్లోనే చేస్తాం. అండ్ మిడ్ క్యాప్ కూడా అవాయిడ్ చేస్తాం, ఎందుకంటే మిడ్ క్యాప్లో కూడా ఎవ్రీడే ఎక్స్పైరీ లేదు. సో మోస్ట్లీ నిఫ్టీ 50 అండ్ సెన్సెక్స్ ఈ రెండింటికి ఎక్స్పైరీ ఉంది, కాబట్టి ఈ రెండింటిలో మేము చేస్తాం. ఓకే, ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్, ఇప్పుడు నా పొజిషన్ చూపిస్తాను చూడండి. ఇది నిఫ్టీ 50 మీకు కనబడుతుందా? సో ఇది నిఫ్టీ 50 పొజిషన్. నిన్న ఏ డైరెక్షన్లో కూర్చుండాలి, నిన్నటి వీడియో చూడండి. నిన్న నా డైరెక్షన్ వ్యూ అప్ సైడ్. సో మ్యాక్స్ లాస్ అంతా నేను 6K లాస్, 6K ప్రాఫిట్ అని చెప్పాను నిన్న డైరెక్షన్ వ్యూ అప్ సైడ్ డైరెక్షన్కి. బట్ మార్కెట్ ఓపెన్ అవడం గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఎప్పుడైతే కిందకి వెళ్ళడం మొదలెట్టిందో నిన్న పొజిషన్ నేను ఎగ్జిట్ చేశాను. ఎక్కడ ఎంత లాస్లో ఎగ్జిట్ చేశాను అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఈ పాయింట్లో ఎగ్జిట్ చేశాను. మళ్ళీ చెప్తున్నా, మార్కెట్ నేను ఇక్కడ తీసుకున్నాను నిన్న పొజిషన్ ఈ లెవెల్ దగ్గర. మళ్ళీ చెప్తాను చూడండి, ఈ లెవెల్లో బై చేశాను. నైట్ వెళ్ళి క్లోజ్ అయ్యి పైన ఇచ్చింది, మార్కెట్ ఓపెన్ అవ్వడం గ్యాప్ డౌన్, మార్కెట్ ఓపెన్ ఈ మూడో క్యాండిల్ ఎప్పుడైతే క్లోజ్ ఇచ్చిందో అక్కడ నేను ఎగ్జిట్ చేశాను నా పొజిషన్. ఎందుకంటే ఇక్కడ నా ఎంట్రీ ఇంత రాంగ్ అయిపోయింది, ఇన్ని పాయింట్లు రాంగ్, నేను రాంగ్ అని ప్రూవ్ చేసింది మార్కెట్. అక్కడ నా పొజిషన్స్ రివర్స్ చేసి, అంటే అక్కడ ఇంక నేను ఎగ్జిట్ అయ్యాను. ఈ లెవెల్ నుంచి ఆల్మోస్ట్ ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ వరకు 130-140 పాయింట్స్ నెగిటివ్ అయ్యాను నేను మార్కెట్. స్టిల్ నా పొజిషన్స్ అప్పుడు నేను ఎగ్జిట్ చేసి మళ్ళీ డౌన్ సైడ్కి పొజిషన్స్ క్రియేట్ చేశాను. స్వింగ్ పొజిషన్స్ డౌన్ సైడ్కి నాకు సిగ్నల్ ప్రకారం. ప్రెసెంట్ మీరు చూస్తే 6,000 లాస్, 8,000 రూపీస్ ప్రాఫిట్. ఇది నిఫ్టీ 50, ఇది డౌన్ సైడ్ స్ట్రాటజీ. మార్కెట్ డౌన్ ఎంత వెళ్ళిపోయినా నేను 8,000 ప్రాఫిట్లోనే ఉంటాను. ఓకే, యూజ్ అయిన క్యాపిటల్ అంతా 63,000. హెడ్జ్ పొజిషన్స్ ఇవి. అట్ ద సేమ్ టైం ఇది సెన్సెక్స్ హెడ్జ్ పొజిషన్.
లాస్ ఎంత 6,700, ప్రాఫిట్ ఎంత 8,200. ఇది డౌన్ సైడ్ సెన్సెక్స్ హెడ్జ్ పొజిషన్. ఈ రెండు ఇలా ఉన్నాయి కదా, ఓకే డన్. మరి నిన్న నువ్వు లాస్ అయింది ఎంత అన్నా, నిన్న నేను లాస్ అయింది ఈ ట్రేడ్. ఇక్కడ ఓవరాల్గా మీకు కొన్ని ట్రేడ్లు కనబడతాయి. ఏం చేశాను ఈరోజు మీకు తెలుస్తుంది చూడండి. ఈరోజు ఇది నిఫ్టీ, నిన్న నేను హోల్డ్ చేసిన ట్రేడ్. నిన్న నేను అప్ సైడ్కి పుట్ అంటే పుట్ ఎప్పుడు సెల్ చేస్తాం, మార్కెట్ అప్ వెళ్తుందంటే సెల్ చేస్తాం. ఇది నిన్న నేను హోల్డ్ చేసిన ట్రేడ్. ఇప్పుడు ఈ ట్రేడ్లో లాస్ ఎంత వచ్చిందో మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి, మీకు అర్థమైపోద్ది నేను ఎంత హెడ్జ్ పొజిషన్లో ఎంత లాస్ ఇచ్చాను. 9,316 మైనస్ 7,330 ఎంత ఇచ్చాను లాస్? 2,000. మీరు చూసుకోండి, నిఫ్టీ ఇంకెక్కడ ట్రేడ్ లేదు, నిఫ్టీ ట్రేడ్ ఇంకెక్కడ లేదు. నిన్న నేను నిఫ్టీయే తీసుకున్నాను, నిన్న వీడియో కూడా చూడండి. నిఫ్టీ ట్రేడ్ ఇది 2,000 ఎగ్జిట్ అయ్యాను. ఓకే, ఇది పక్కన పెడదాం. అంటే నిన్న ట్రేడ్ నేను ఈ రోజుకి 2,000 లాస్ బుక్ చేసుకున్నాను. ఓకే, అది స్వింగ్ ట్రేడే, బట్ అప్ సైడ్ అనుకున్నాను, మార్కెట్ రాంగ్ డౌన్ సైడ్ వచ్చింది. ఓకే, 2,000 ఎగ్జిట్ అయిపోయాను. పొజిషన్ హెడ్ పొజిషన్ ఇది. సరే, హెడ్జ్ పొజిషన్ కూడా ఉన్న బెనిఫిట్ అయితే లాస్ ఎక్కువ రాలే, సూపర్, బాగానే ఉంది. తర్వాత పీవీఆర్ ఆన్ ఎక్స్. ఈ రోజు నేను ఇంట్రాడే కోసం ఒక ప్లాన్ చేశాను. ఇంట్రాడే దాన్ని కూడా చూపిస్తా. ఇంట్రాడే కోసం పీవీఆర్ ఆన్ ఎక్స్ మీకు చూసారా, మార్కెట్ ర్యాలీ ఇక్కడ ఈ టాప్ లో నేను ఎంట్రీ తీసుకున్నాను. ఆల్మోస్ట్ ఈ క్యాండిల్ దగ్గర ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా. నెక్స్ట్ మార్కెట్ బాగానే పైకి వెళ్ళింది. ఎప్పుడైతే ఈ ఎంట్రీ కింద మార్కెట్ కిందకి వచ్చిందో దీనికి ఈ క్యాండిల్కి 50% స్టాప్ లాస్ ఇక్కడ కొట్టేసింది స్టాప్ లాస్. సరే డన్. ఓకే, స్టాప్ లాస్ యాక్సెప్ట్ ద స్టాప్ లాస్. కొన్నిసార్లు ఏం చేయాలంటే స్టాప్ లాస్ ని యాక్సెప్ట్ చేయాలి. ఓకే, పీవీఆర్ ఆయినాక్స్ స్టాప్ లాస్ కొట్టేసింది. ఆ పీవీఆర్ ఆయినాక్స్ ఇగో ఇది ఫ్యూచర్ కొద్దిగా మార్కెట్ లో బై చేశాను. దాని తర్వాత పీవీఆర్ ఆయినాక్స్ పుట్ ఒకటి బై చేశాను, దాని తర్వాత కాల్ ఒకటి. సో ఇక్కడ ఈ మూడు మనకి స్టాప్ లాస్. అంటే నేను ఎలా బై చేశాను, పైకి వెళ్తుందని ఫ్యూచర్ పుట్టు రెండు కాల్ ఆప్షన్ ఫ్యూచర్ రెండు బై చేసి కూర్చున్నాను. ఓకే, సో రెండింటికి వచ్చి స్టాప్ లాస్ ఇనిసింది. దానికి హెడ్జ్ చేద్దామని పుట్టు బై చేశాను. దానికి బాగా వినండి, దానికి హెడ్జ్ చేద్దామని పుట్టు బై చేశాను. బట్ ఎప్పుడైతే పొజిషన్స్ ఎగ్జిట్ చేశానో దీన్ని కూడా ఎగ్జిట్ చేశాను. సో అందుకే ఇక్కడ 500 కన్నా ఎక్కువ లాస్ కనబడదు. ఈ రెండు లాస్ ఇచ్చాయి. ఓకే, టుడే ఐ విల్ యాక్సెప్ట్ మై లాస్. ఓకే బన్. బ్యాంక్ నిఫ్టీ ఒక అప్ డౌన్ సైడ్కి ఒక స్ట్రాటజీ. ఇగో రెండు సేమ్ కాల్ ఆప్షన్స్. సారీ, 53,300, 3,300, దాని 53,600. ఇది కంప్లీట్ హెడ్జ్ పొజిషన్. ఈ మూడు కలిపి ఈ స్ట్రాటజీ కూడా తీసుకున్నాను. డౌన్ సైడ్కి అనుకుని ఒక ప్లాన్ లో తీసుకున్నాను. బట్ బ్యాంక్ నిఫ్టీలో రిస్క్ కూర్చోదు. మీకు తెలుసు, మంత్లీ ఎక్స్పైరీ అట్ ద సేమ్ టైం లాట్ కూడా ఒకవేళ 2 లాట్స్ చేసినా 6,000 కన్నా ఎక్కువ అయిపోతుంది లాస్. దగ్గర 12,000, 13,000 అయిపోతుంది. అంత లాస్ ఇచ్చి అంటే ఇప్పుడు నార్మల్గా నేను ఎలా చూస్తానంటే 6,000 లాస్ వస్తుందంటే ఓకే, నేను 6,000 లాస్ ఇవ్వడానికి రెడీ. అది నా కెపాసిటీ. అంటే 1,00,000కి 2%. ఎలాగా నేను చూపిస్తాను చూడండి. ఆల్రెడీ లాస్ట్ టైం కూడా మా టీంకి ఒక ఇది పెట్టాను, రిస్క్ మేనేజ్మెంట్ షీట్. అంటే రిస్క్ ఎలా మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటాను. ఇది ఆర్ట్ ఆఫ్ పొజిషన్ సైజింగ్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మనకి ఇది రాదు, నేను మళ్ళీ చెప్తున్నా. సో ఆర్ట్ ఆఫ్ పొజిషన్ సైజింగ్ లో చూడండి, మీకు 1,00,000కి 2% రిస్క్ తీసుకుంటే సో నీ 2% అనేది 2,000. ఇక్కడ మళ్ళీ చూడండి, మళ్ళీ చెప్తున్నా, 1,00,000కి 2% అంటే 2,000. సో మార్కెట్ నువ్వు ఎలా క్యాలిక్యులేట్ చేసుకున్నా నీకు ఓకే. అంటే నువ్వు 100 పాయింట్స్, ఇక్కడ నువ్వు పాయింట్స్ ఇక్కడ ఎంట్రీ 97, స్టాప్ లాస్ 90, ఎంట్రీ 100, స్టాప్ లాస్ 97, ఇట్లా 2 పాయింట్స్ 3 పాయింట్స్ అలా పెట్టుకుంటే నీకు 2% లాస్ వస్తుందని. అదే 2% నేను ఇక్కడ ఇవ్వాలనుకున్నా. అంటే నా దగ్గర ఒక 3 లక్షలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నా, 3 నుంచి 4, నా దగ్గర 5 ఉంది ఎగ్జాక్ట్ గా. బట్ నేను 3 లక్షల్లో క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాను. 3 లక్షల్లో మాక్సిమం నేను ఎంత ఇవ్వగలను? 6,000. 6,000కి ఒక 100 అటు, ఒక 1,000 ఇటు అంటే 7,000. అంటే 4 లక్షల దగ్గర 7,000 ఇవ్వగలను నేను. సో అంతే నేను 6,000, 7,000, 2%. అంటే 4 లక్షలకి 5 lakhsకి ఇవ్వట్లేదు, 4 lakhsకి 2% కన్నా తక్కువే. ఓకే, ద సేమ్ టైం ఇక్కడ కూడా అంతే. నేను 2% ఇస్తున్నాను నా క్యాపిటల్ మీద. దానికి రివార్డ్గా నేను ఎంత తీసుకెళ్తున్నాను చూసారా, డబుల్ తీసుకెళ్తున్నాను. అంటే డబుల్ అంటే 1:1.2% లాగేది. 1:1 అంటే 6,000 కదా, 8,000 ఇట్లా స్ట్రాటజీ హెడ్జ్ చేసి పట్టుకెళ్తున్నాను. ఇక్కడ రండి. సో ఇది అంతా ఈరోజు జరిగింది. ఇది బ్యాంక్ నిఫ్టీ పొజిషన్. తర్వాత ఇది స్వింగ్ ట్రేడ్. ఇది మాకు స్వింగ్ ట్రేడ్ స్టాక్. ఇది తప్పు ఎంట్రీ తీసుకున్నాను. కాల్ తీసుకోవాల్సింది, ఇక్కడ పుట్ తీసుకున్నాను. అందుకే నో కాస్ట్ వెంటనే ఎగ్జిట్ అయిపోయింది విత్ ఇన్ సెకండ్స్లో. ఓవరాల్గా ఈరోజు 8,000 లాస్. సరే, ఇది పక్కన పెడదాం. ఇక్కడ రండి. ఇప్పుడు పొజిషన్ అనాలిసిస్లోకి రండి. ఇక్కడ మీరు చూడండి, సెన్సెక్స్ ఏదైతే ఎక్స్పైరీ ఉందో అది 2,000+ ప్రాఫిట్లో ఉంది. సెన్సెక్స్ ఎక్స్పైరీ ఇది. నిఫ్టీ 50 ఎక్స్పైరీ 3,800+ ప్రాఫిట్లో ఉంది. అండ్ ఏదైతే స్వింగ్ ట్రేడ్ పొజిషన్ ఉందో అది ఆల్మోస్ట్ 125 రూపీస్ ప్రాఫిట్లో ఉంది.
స్వింగ్ ట్రేడ్ స్ట్రాటజీ ఏం లేదు, మార్కెట్ బాగా కింద పడిపోతే ఇది మంచిగా డబ్బులు ఇస్తుంది. దగ్గర నేను స్వింగ్ ట్రేడ్ స్ట్రాటజీ ప్రకారం నాకు ఈ స్టాక్ ఎక్కడి వరకు పడుతుంది అని అర్థమైంది. 1200 1200 దాకా పడుతుంది అనుకున్నా. 1200 దాకా పడితే ఎట్లేదన్నా 18,000 12,000 18,000 ఇలా వస్తుంది. ఇక్కడికి ఈ రేంజ్ వరకు వస్తే పడితే మార్కెట్ ప్రజెంట్ ఇక్కడ ఉంది, పడితే ఇక్కడ వరకు రావాలి, ఇక్కడ వరకు వస్తుంది అనుకున్నా. ఇంకా పడితే బెటర్ 40,000 చూడండి. ఇంకా డీప్గా బాగా పడితే 60,000 కూడా తీసుకెళ్ళచ్చు స్టాక్లో. ఈ స్వింగ్ ట్రేడ్ కాబట్టి నేను హోల్డ్ చేస్తాను. అది కూడా జనవరి మంత్ ఫ్యూచర్ నేను సెల్ చేశాను. దానికి అగెనెస్ట్గా హెడ్జ్ పొజిషన్ కాల్ ఆప్షన్ బై చేసి కూర్చున్నాను. ఇది ఇలా ఉంటుంది హెడ్జ్ పొజిషన్స్. మీకు మళ్ళీ చెప్తున్నా, హెడ్జ్ పొజిషన్స్ ఇలా ఉంటాయి చూడండి ప్రాఫిట్లు. సో నేను మామూలుగా ఇక్కడ కానీ నేను ఈ పీవీఆర్ తీసుకుపోయి ఉంటే హెడ్జ్ పొజిషన్లో ఎంత లాస్ ఇచ్చాను? 2,000 లాస్ ఇచ్చాను. ఆ 2,000 ఎప్పుడో కవర్ అయిపోయింది నాకు. ఇక్కడే ఫ్యూచర్ ఇక్కడ నిఫ్టీలోనే ఇక్కడ కవర్ అయిపోయి ఎక్స్ట్రాగా 1,800 ప్రాఫిట్లో ఉన్నాను. సో నేను మళ్ళీ మీకు చెప్తున్నా, మీకు కానీ మీరు ఏం చేస్తున్నారో మీకు తెలియకపోతే మీరు కష్టం అండి సర్వే అవ్వడం. సో ఇది ఓవరాల్గా నేను ప్రజెంట్ 6,000 కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ 19th 20 వరకు 19th 20 వరకు ఈ పొజిషన్స్ అలానే ఉంటాయి. ఈ స్వింగ్ ట్రేడ్ పొజిషన్ కూడా మీకు చెప్తాను ఏమైంది అప్డేట్. నెక్స్ట్ 19th 20 ఎక్స్పైరీ రోజు స్ట్రాటజీస్ కూడా యాడ్ అవుతాయి ఇందులో. సో ఓవరాల్గా ఇది ఒక మంచి రిటర్న్ వస్తుంది నాకు ఇక్కడ. ఓకే, ఓవరాల్గా నా క్యాపిటల్ మీద ఒక మంచి రిటర్న్ వస్తుంది. సో అలాగా మీరు కూడా నేను ఏం చెప్తున్నానంటే హెడ్జింగ్ నేర్చుకోండి. ఇప్పుడున్న మార్కెట్ వాలిటిలిటీకి అదే మార్కెట్ ఒకవేళ 1000 పాయింట్లు పైకి కిందకి ఊగిపోయినా నాకు పర్లేదు, మ్యాక్సిమం లాస్ ఇదే. నేను దీనికన్నా ₹1 కూడా ఎక్కువ ఇవ్వను. మీరు అనుకోవచ్చు ప్రాఫిట్ తక్కువ కదని. ప్రాఫిట్ తక్కువ కాదు, అది మీకు అలా కనిపిస్తుందేమో కానీ ప్రాఫిట్ తక్కువే కాదు అది. మీరు వన్ వీక్లో మీరు 8,000 సంపాదిస్తున్నారు అంటే ఇట్స్ నాట్. మీరు ఇంట్రాడే చూడండి, ఒకటే మాట చెప్తా, ఇంట్రాడేలో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇంట్రాడే యూట్యూబ్లో ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఇదేదో రోజుకి 1,00,000 వచ్చేస్తుంది అని మీరు అనుకుంటే మీరు ఇంకా అలాగే బతకండి, ఆ భ్రమలోనే బతకండి. పోయిన రోజు మొత్తం పోద్ది, అప్పుడు కానీ మీకు ఇది రాదు, ఒక వాల్యూ తెలియదు. అంతకన్నా నేనేం చెప్పను ఇంకా. ఓకే, సో ఇప్పుడు అనాలిసిస్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంతవరకు నేను చూపించడానికి కారణం నేనేం చేస్తున్నానో మా టీంకి నేను చెప్పాను, అది కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ అనాలిసిస్ వీడియోలోకి వెళ్ళిపోదాం, మీకు తెలియాలి మీరు ఏం చేస్తున్నారు. ఓకే, ఫస్ట్ ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇది ఒక సపోర్ట్ పెట్టుకుందాం. ఇదొక సపోర్టు, దాని తర్వాత కింద ఇదొక సపోర్టు, ఇంకా కిందకి పడితే ఇదొక సపోర్ట్. ఓకే, డన్. రెసిస్టెన్స్లు అంటారా, ప్రజెంట్ రెసిస్టెన్స్ దగ్గర మార్కెట్ ఉంది, ఇది తీసుకుందాం. ఇప్పుడు ఇది ఒక రెసిస్టెన్స్, ఇది ఒక రెసిస్టెన్స్, పైన ఏమో ఇది ఒక రెసిస్టెన్స్. డన్. ఓకే, ఒకవేళ మార్కెట్ ఇది క్రాస్ అయితే ఇది వస్తుంది, ఇది పెట్టుకుందాం అంతే. డన్. 15 minutes టైం ఫ్రేమ్లో బ్యాంక్ నిఫ్టీ ఇది. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ పెడుతున్నాను, ఎగ్జాక్ట్గా చూసుకోండి. బ్యాంక్ నిఫ్టీ నిన్న నేను క్లియర్ కట్గా చెప్పాను, ఏంటి మార్కెట్ కిందకి రావాలి అంటే ఇక్కడ సేమ్ ఈ లెవెల్లో సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది చూసారా, అది మళ్ళీ ఇక్కడ వస్తుంది అన్నాను. సో ఇక్కడ ఒక మంచి ట్రేడ్ అయింది. కాకపోతే ఎలా వచ్చింది మార్కెట్, ఫ్లో ప్రెషర్ రాలేదు, బట్ అదే ప్రెషర్ నిఫ్టీలో మీకు క్రియేట్ అయింది. బ్యాంక్ నిఫ్టీలో క్రియేట్ అవ్వట్లేదు, ఎందుకంటే ఇది మంత్లీ పొజిషన్స్, ఇక్కడ ఉపయోగం లేదు. మంత్లీ ట్రేడ్లో వాల్యూమ్స్ ప్రీమియమ్స్ అంత మూమెంటం ఇవ్వవు మార్కెట్ పడిన. సో మంచిదే, ఒక పదంగా బ్యాంక్ నిఫ్టీ తీసేయడం మంచిదేలే. ఒకవేళ మీకు బ్యాంక్ నిఫ్టీ స్టిల్ ట్రేడ్ చేయాలంటే మీకు చెప్తున్నాను, అనాలిసిస్ చూసుకోండి. సో ప్రజెంట్ అయితే రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది, 53,404 నుంచి 53,508 వరకు. ఇది ఒక చిన్న జోను, బట్ ఇట్ ఈస్ ఎ రెసిస్టెన్స్ జోన్. ఇది ఈ లెవెల్. ఓకే, ఇది జోన్, ఈ రెండు లెవెల్స్ జోను ఇక్కడ ఉంది చూడండి, అది. సో ఇలా మీరు కూడా సేమ్ లెవెల్స్ పెట్టుకున్నాక ప్రజెంట్ మార్కెట్ ఎక్కడ హాల్ట్ అయింది, మార్కెట్ పడి డే లో దగ్గర క్లోజ్ అయింది. సో మోస్ట్లీ రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటే 52,600 ఇది గుర్తుపెట్టుకోండి. 52,600 కానీ లేదు అంటే 52,000. ఓకే, 52,572 ఇది గుర్తుపెట్టుకోండి, కీ లెవెల్. ఇది కీ లెవెల్. 52,572 క్రాస్ అయ్యి కిందకి వెళ్తే మీకు ఒక ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు 52,200 వరకు. ఓకే, అది కూడా బ్రేక్ అయ్యి కిందకి వెళ్తే దెన్ 51,786 ఇక్కడ వరకు వస్తుంది. ఈజీగా మీరు ఇక్కడ ఒక ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు ఈజీగా, డ్యామ్ షూర్గా. 52,572 ఇక్కడ నుంచి ఇది కానీ క్రాస్ అయితే ఇదొకటి మీరు ఈజీగా ప్లాన్ చేయొచ్చు. ఓకేనా, సో దీని మీద కొద్దిగా కన్నేసి ఉంచండి. ఏది 52,572 డన్.
మార్కెట్ అప్పాలంటే కష్టం. ఎప్పుడు ఈ లెవెల్ చాలా వరస్ట్, ఈ లెవెల్ వరస్ట్, మళ్ళీ ఈ లెవెల్ వరస్ట్. మార్కెట్ నిజంగా పైకి వెళ్ళాలంటే 53,800 క్రాస్ అయ్యి దానిపైన క్లోజింగ్ రానివ్వండి. క్లోజింగ్ వస్తే దానిపైన మీకు 30 minutes క్యాండిల్ ఒకటి క్లోజింగ్ వచ్చినా, లేదా 1 hour క్యాండిల్ ఒకటి క్లోజ్ వచ్చినా, దీనిపైన ఈ లెవెల్ పైన అప్పుడు మనం అప్ సైడ్కి ప్లాన్ చేద్దాం. అప్పటి వరకు నమో నారాయణ ఏమీ లేదు. ఓకే, బట్ ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ లెవెల్లో బయర్లు ఉన్నారు చాలా స్ట్రాంగ్గా. ఓకే, సో మీకు 1 hour టైం ఫ్రేమ్లో ఒక చిన్న చూపిస్తా ట్రిక్, మీరు అర్థం చేసుకోండి. ఈ లెవెల్లో ఎవరున్నారు? ఈ జోన్స్లో ఇక్కడ బయర్ ఉన్నాడు. చేసిందో లేదో మార్కెట్ పైకి పరిగెట్టింది. 15 minutes టైం ఫ్రేమ్కి రండి. ఏ లెవెల్? ఈ కింద లెవెల్, ఈ లెవెల్. సో రేపటికి 1కి 2 సార్లు ఈ లెవెల్ దగ్గర జాగ్రత్త. 52,300 నుంచి, లేదా 52,300 నుంచి 52,600 ఈ జోన్ ఏదైతే ఉందో, ఈ జోన్లో మళ్ళీ చెప్తున్నా 1కి 2 సార్లు జాగ్రత్త. ఈ జోన్లో మార్కెట్ టచ్ చేసి పైకి పరిగెట్టింది. సో ఇక్కడ మీకు ఏమైనా ఇలా హ్యామర్ కానీ, లేకపోతే హ్యాంగింగ్ మ్యాన్ కానీ, ఏమైనా రివర్సల్ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్ లేవు కనబడినా కొద్దిగా ఆగిపోండి. డౌన్ సైడ్ ప్లాన్ చేయకండి. డౌన్ సైడ్ ఎప్పుడు ప్లాన్ చేస్తారు అంటే, దీని కింద 52,500 కింద 1 hour క్యాండిల్ క్లోజింగ్ ఇస్తే అప్పుడు ప్లాన్ చేయండి. 52,200 కింద 1 hour, ఫస్ట్ ఒక 1 hour క్యాండిల్ క్లోజింగ్ ఇస్తే, అప్పుడు మీరు 1 hour క్యాండిల్ క్లోజింగ్ ఇస్తే ఇక్కడ పిఈ ప్లాన్ చేయండి. కళ్ళు మూసుకొని మార్కెట్ కిందకి వెళ్ళిపోద్ది, ఇంకా మార్కెట్ వెళ్ళిపోద్ది, ఇంకా కిందకి వచ్చేస్తుంది, ఫుల్ ఇంకా పడుతుంది అప్పుడు మార్కెట్. ఓకే, ఈ లెవెల్ కొద్దిగా బయర్ జోను. సో ఇక్కడ మార్కెట్ ఒక బయింగ్ ప్రెషర్ వస్తుంది, అంటే బయింగ్ ప్రెషర్ వస్తుంది అంటే ఇంత పెద్దది రాదు అన్నో. బట్ ఒకవేళ వచ్చినా మార్కెట్ దీనిలో సగం వరకు తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి మార్కెట్ కిందకి ఇట్లా రేంజ్లో ఉంచడానికి చూస్తారు. సో రెండిట్లో ఏదైనా జరగవచ్చు. ఓకే, ఈ లెవెల్ దగ్గర కొద్ది జాగ్రత్త. అట్ ద సేమ్ టైం నిఫ్టీ 50కి రండి. నిఫ్టీ 50 1 day టైం ఫ్రేమ్లో మంచి ట్రేడ్ ఈరోజు జరిగింది ఇక్కడ. బట్ నేను ఒక సపోర్ట్ చెప్తున్నాను, ఇది ఒక మంచి సపోర్ట్. ఇది బ్రేక్ అయితే మార్కెట్ ఇమ్మీడియట్గా వచ్చే సపోర్ట్ నెక్స్ట్ ఇదే, దాని తర్వాత ఇదే, ఈ కిందకి ఇది. ఓకే, ఈ 3 సపోర్ట్లు అవుతాయి. ప్రీవియస్ దీన్ని బట్టి తీసుకుంటున్నాను. ఓకే, డన్. ఈ 3 సపోర్ట్లు అవుతాయి నిఫ్టీ 50కి. నేను చెప్తాను, ఒక్క నిమిషం. ఓకేనా, రెసిస్టెన్స్లు అంటారా, ఇది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రెసిస్టెన్స్ టాప్లో, ఇది రెసిస్టెన్స్. రెడ్ కలర్ పెట్టుకుంటున్నాను చూడండి, ఇది రెసిస్టెన్స్. దానిపైన ఉన్న రెసిస్టెన్స్ ఇది, దానిపైన ఉన్న రెసిస్టెన్స్ ఇది, అంతే. ఈ 2 రెసిస్టెన్స్లు 15 minutes టైం ఫ్రేమ్లోకి రండి. ఓకే, డన్. ఓకే, ఇప్పుడు మార్కెట్ అబ్జర్వ్ చేయండి. ప్రీవియస్ నిఫ్టీ 50 అబ్జర్వ్ చేయండి. నిఫ్టీ 50 నిన్న నేను ఏం చెప్పాను, ఈ లెవెల్ కింద ఏదైతే సేమ్ సెల్లింగ్ ప్రెషర్ వచ్చిందో అదే ప్రెషర్ వచ్చిందా, ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వచ్చింది. ఒక మంచి ట్రేడ్ అయితే జరిగింది. నేను అనాలిసిస్ వీడియో ఎవరైతే చూసారో చూడండి. ఇప్పుడు ఈ రోజు ఏం చెప్తాను వినండి. ప్రీవియస్ మార్కెట్ ఈ లెవెల్ దగ్గరికి వచ్చి రాగానే ఇక్కడ కొద్దిగా టచ్ చేయగానే మార్కెట్ పైకి పరిగెట్టింది. ఈ రోజు మార్కెట్ ఆ లెవెల్ దగ్గర టైం పాస్ చేసింది, బయర్ యాక్టివ్ అవ్వలేదు. మేబీ రేపు కొద్ది కిందకి గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడం వల్ల, రేపు ఓపెన్ అవడం ఈ జోన్ అనేది దాటి కిందగానే ఓపెన్ అయింది అనుకో, బయర్ ఇంకా యాక్టివ్ అవ్వడం కష్టం అయిపోద్ది. బయర్కి ఇంత కింద నుంచి మార్కెట్ని పుష్ చేయడం కష్టం అయిపోద్ది. సో అది మీరు గుర్తుపెట్టుకోండి. అందుకోసం నేను ఏం చెప్తున్నానంటే, రేపు 24,300 నుంచి 24,180 ఈ లెవెల్ కొద్దిగా ఈ జోన్ కొద్దిగా జాగ్రత్త. ఇక్కడ బయింగ్ రావచ్చు, బ్రేక్అవుట్ రావచ్చు, ఏదైనా రావచ్చు. మీరు ఎప్పుడు సార్ మీరు కన్ఫర్మేషన్ గా కూర్చుంటే, ఆల్రెడీ నేను డౌన్ సైడ్ పొజిషన్స్ క్రియేట్ చేసి కూర్చున్నాను కాబట్టి నేను ఇప్పుడు కంగారు పడను. నేను ఎప్పుడు కంగారు పడతాను, 24,000 ఇగో 24,550 దీనిపైన 550 ఇక్కడ ఆల్మోస్ట్ నా ఎంట్రీ లెవెల్కి చూడండి, ఆల్రెడీ అలర్ట్ పెట్టుకొని ఉంచుకున్నాను. ఇక్కడ ఈ అలర్ట్ దగ్గరికి మార్కెట్ పైకి వచ్చింది అనుకో, నేను ఎగ్జిట్ చేస్తాను ఆ పొజిషన్. లేదు అంటే ఖాళీగా అలా కూర్చోవడమే, ఎక్స్పైరీ వరకు కూర్చోవడమే నాకు డబ్బులు ఇస్తుంది. ఓకే, అది మీకు తర్వాత విషయం. మీరు ఎప్పుడు కూర్చోవచ్చు అంటే 24,150 గుర్తుపెట్టుకోండి, ఇది కీ లెవెల్. ఈ 24,150 లెవెల్ దాటి మార్కెట్ కానీ రేపు 30 minutes క్యాండిల్ అయినా లేదా 1 hour క్యాండిల్ అయినా క్లోజింగ్ వస్తే బ్లైండ్గా పుట్ ప్లాన్ చేయండి. బి బ్లైండ్గా పి. ఓకే, దీని కింద 30 minutes క్యాండిల్ అయినా 1 hour క్యాండిల్ అయినా 24,150 బ్లైండ్గా పుట్టు దూరిపోతారు.
ఎక్కడి వరకు వెళ్తుంది? 24,200 టచ్ చేయొచ్చు ఫస్ట్ టార్గెట్. దానికన్నా ఇంకా పడితే ఇంకా పడొచ్చు, సెల్లింగ్ ప్రెషర్ ఉంటే పడొచ్చు ఇంకా. బట్ 24,200 పెట్టుకోండి ఫస్ట్ టార్గెట్ కింద, ఓకేనా? అట్ ద సేమ్ టైం ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలంటే ఈ జోన్ కొద్దిగా జాగ్రత్త. సో ఇక్కడ మనం ఒక PE ప్లాన్ చేస్తాం. ఈ జోన్లో కొద్దిగా జాగ్రత్త. ఇది అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది, డౌన్ వెళ్ళే ఛాన్స్ ఉంది, కొద్దిగా ట్రాప్ వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. అందుకే 24,150 పెట్టాను. అప్ సైడ్ వెళ్తే ఏంటి, ఒకవేళ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ జోన్ సెల్లింగ్ ప్రెషర్. సో రేపు ఓపెన్ అవడం కొద్దిగా పైకి వెళ్తే మళ్ళీ ఇక్కడ సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది. నా పొజిషన్ నేను ఎగ్జిట్ చేస్తాను. ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి గ్యాప్ అప్ ఓపెన్ అయితే చెప్తున్నా పైకి వెళ్ళి లేకపోతే కిందకి వెళ్ళి, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కిందకి వస్తే ఓకే, పైకి వెళ్తేనే నా పొజిషన్ నేను ఎగ్జిట్ చేస్తాను. అదే ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఓకే నా పాయింట్ ప్రకారం గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి డౌన్ వచ్చి ఈ లెవెల్ బ్రేక్ అయ్యి కిందకి వెళ్ళిపోతే మరీ మంచిది. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఈ రేంజ్లో ఉండిపోయిందా, మీరు వెయిట్ చేయండి అంటిల్ అన్లెస్ బ్రేక్ అయ్యే వరకు. ఇంకొకటి కూడా ఉంది ఏంటి, ఇక్కడ ఏది ఇక్కడ ఫ్లాట్ ఓపెన్ అయ్యి గ్యాప్ అప్ కాకుండా ఫ్లాట్ కానీ స్మాల్ గ్యాప్ డౌన్ కానీ ఈ రేంజ్లో ఓపెన్ అయ్యి ఈ రేంజ్లో ఎక్కడైనా టైం పాస్ చేస్తూ మార్కెట్ టర్న్ అయ్యిందా, షార్ప్ బయింగ్ ఇంతవరకు వస్తుందా అని అన్నాను. ఎందుకంటే ఈరోజు మార్కెట్ సెల్లింగ్ గట్టిగా తీసుకొచ్చారు. రేపు ఇది కంటిన్యూ అవుతుందా అనేది రేపు మనం చూడాలి, రేపే తెలుస్తుంది. ఒకవేళ రేపు మీకు నిజంగా బయింగ్ సైడ్ ఆపర్చునిటీ దొరుకుతుంది, మార్కెట్ ఈ లెవెల్ దగ్గరకు వచ్చి బయింగ్ సైడ్ బ్యాంక్ నిఫ్టీ అయినా నిఫ్టీ 50 అయినా బయింగ్ సైడ్ వెళ్తుంది అంటే మీరు ఎక్కడ తెలుసా బై చేస్తారు? 24,400 ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అక్కడ బై చేయండి. సిఈ 24,400 ఎలాగ బై చేస్తారు మళ్ళీ చెప్తున్నా, గ్యాప్ డౌన్ కానీ ఫ్లాట్ కానీ ఓపెన్ అయ్యి మార్కెట్ ఈరోజు క్లోజింగ్ దగ్గర టైం పాస్ దానికి కొద్దిగా కిందకు వచ్చి క్లోజింగ్ దగ్గర లేదంటే కొద్దిగా కిందకు వచ్చి ఇక్కడ టైం పాస్ చేసి ఎప్పుడైతే వెళ్తాదో కింద నుంచి వెళ్తాదో 24,400 బ్రేక్ అయినప్పుడు మీరు అప్ సైడ్ సిఈ ప్లాన్ చేయండి. ఎక్కడి వరకు? 24,600 వరకు, అంతే. ఓకే, ఇది నా ప్లాన్, అంతే తప్ప మార్కెట్ ఓపెన్ అవడం 24,400 దగ్గర ఓపెన్ అయ్యి పైకి వెళ్ళిపోతే మీకు సిఈ ప్లాన్ చేయమనట్లేదు, అలాగా కాదు. కిందకు వచ్చి టైం పాస్ చేసి పైకి వెళ్తే అప్పుడు బయర్ అన్నాడు కింద నుంచి పైకి మార్కెట్ని పుష్ చేస్తున్నాడు, స్ట్రాంగ్గా పుష్ చేస్తాడు. అంతే తప్ప ఓపెనింగ్ పైన ఓపెన్ అయ్యి పైకి వెళ్ళిపోతే అది పెద్ద ఉపయోగం ఉండదు, మళ్ళీ అలా కిందకి వచ్చేస్తుంది. ఓకే, ఇది నిఫ్టీ 50 వ్యూ అండ్ బ్యాంక్ నిఫ్టీ వ్యూ. కమింగ్ టు సెన్సెక్స్ ఎవరైనా ట్రేడ్ చేస్తున్నా లేదో మనకు తెలీదు. సెన్సెక్స్ కూడా ఒకసారి చెప్పేస్తాను చూడండి. సెన్సెక్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్రజెంట్ ఇది సపోర్టు, దాని కిందకేమో ఇది ఒక సపోర్టు, ఈ రెండు సపోర్ట్లు ఉన్నాయి ఇప్పుడు ఇమీడియట్గా. ఇది కొద్ది జోన్, ఇది కూడా ఇది దాటితే మార్కెట్ ఈ కింద వరకు వచ్చే ఛాన్స్ ఈజీగా ఉంది, ఇక్కడ వరకు. ఓకే, రెసిస్టెన్స్ అంటారా? ఇప్పుడు టాప్లో ఉన్న రెసిస్టెన్స్ ఇది ఈ రెవెల్ రెసిస్టెన్స్, ఇక్కడ నుంచి తీసుకుందాంలే. దాని పైన ఉన్న రెసిస్టెన్స్ అయితే ఇప్పుడు ఇది, ఆ పైన ఉన్న రెసిస్టెన్స్ ఇది. ఓకే, డన్. ఇప్పుడు మీరు చూడండి నేను ఎందుకు ఇలా సింపుల్ పెట్టేసుకుంటున్నానంటే ఏం లేదు, మార్కెట్ ఈరోజు మార్నింగ్ ఓపెన్ అయింది, ఎక్కడి నుంచి షార్ప్గా పడిందో అది రెసిస్టెన్స్. ప్రీవియస్ మల్టిపుల్ టైమ్స్ రిజెక్షన్ తీసుకున్న ప్లేస్ ఇది ఒక రెసిస్టెన్స్, ఆ పైన ఇవి రెసిస్టెన్స్లు, అట్లా నేను తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు సేమ్ సెన్సెక్స్ కూడా మీరు ఈ జోన్ అన్నిటికీ కామన్, బ్యాంక్ నిఫ్టీ 50 సెన్సెక్స్ మూడింటికి బయింగ్ ప్రెషర్ వచ్చింది కాబట్టి ఈ జోన్ కొద్ది జాగ్రత్త. జోన్ ఏమో 80,622 నుంచి 80,000 అంతే, 80,622 నుంచి కిందేమో 80,202, ఇది జోన్. ఈ జోన్ కొద్దిగా జాగ్రత్త. 80,202 కానీ బ్రేక్ అయ్యి కిందకి వెళ్తే మీరు PE ప్లాన్ చేయండి బ్లైండ్గా, ఫుట్ సైడ్ కూర్చుని పోండి. అట్ ద సేమ్ టైం అప్ సైడ్ వెళ్ళాలి అంటే మార్కెట్ 81,844 ఇది దాటి పైకి 1 అవర్ క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చి ఇంకా పైకి వెళ్తే అప్పుడు మనం అప్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఒకవేళ రేపు కానీ మార్కెట్ ఈ జోన్లో ఎక్కడైనా ఉండి కొద్ది టైం పాస్ చేసి మార్కెట్ పైకి వెళ్ళిందంటే దెన్ 81,000 ఈ 81,000 రౌండ్ లెవెల్ ఇంపార్టెంట్. 81,000 నుంచి మార్కెట్ రిట్రేస్ చేసి పడింది. సో 81,000 పైకి కానీ మార్కెట్ వెళ్తే మీరు ఇక్కడ ఒక సిఈ ప్లాన్ చేయండి. ఎప్పుడు సేమ్ ఇందాక నిఫ్టీ 50లో చెప్పినట్టే చిన్న గ్యాప్ అప్ చిన్న గ్యాప్ డౌన్ ఆర్ ఫ్లాట్ ఓపెన్ ఈ జోన్ దగ్గర కానీ లేకపోతే ఇక్కడ ఎక్కడైనా టైం పాస్ చేసి దెన్ మార్కెట్ పైకి వెళ్తే 81,000 క్రాస్ అయితే అప్పుడు మీరు సిఈ ప్లాన్ చేయండి. సేమ్ టైం ఇదే లెవెల్లో డౌన్ సైడ్ వస్తే 81,202 కానీ క్రాస్ అయితే ఇక్కడ మీరు PE ప్లాన్ చేస్తారు, దాని కింద కూడా మీరు PE ప్లాన్ చేస్తారు. ఓకే, రెండు PE ప్లాన్ చేస్తారు. ఈ జోన్ అయితే వద్దు. ఓకే, ఈ లోపల ఇక్కడ నుంచి పైకి వెళ్తే మీరు ప్లాన్ చేశారు. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కాల్ ఆప్షన్ ప్లాన్ చేయాలంటే 81,844 అయినా అప్పుడే మీరు కంప్లీట్ కాల్ ఆప్షన్ ప్లాన్ చేయగలరు, లేకపోతే లేదు అవ్వదు.
ఓకే, సో ఇది నా వ్యూ. ప్రజెంట్ మీకు డౌట్ రావచ్చు, ఒకవేళ రేపు మార్కెట్ వెళ్తే మీ పొజిషన్ ఎగ్జిట్, రేపు మార్కెట్ పైకి వెళ్ళినా ఓకే, అంటే సారీ ఇక్కడ వరకు వెళ్తే నా పొజిషన్ నేను ఎగ్జిట్ చేస్తాను, బట్ ఎక్కువ లాస్ తీసుకోండి. మా అయితే 1000, 2000, 3000, మా అయితే 3,000, 6,000 తీసుకుంటాను. అదే ఒకవేళ మార్కెట్ కిందకి పడకుండా ఈ రేంజ్లోనే టైం పాస్ చేస్తూ ఉండిపోయి ఆ నెక్స్ట్ డే కూడా టైం పాస్ చేసినా నాకు ప్రీమియం డీకే వస్తుంది హెడ్జ్ పొజిషన్లో. సో అప్పుడు నేను ప్రాఫిట్లో ఉంటాను. సో ఆ రెండిట్లో నాకు ప్రాఫిట్లోనే వస్తుంది. ఓకే, అండ్ ఈరోజు నేను తీసుకున్న స్టాక్ ఇదే, స్వింగ్ ట్రేడ్కి నేను ఏదైతే స్టాక్ పెట్టుకున్నానో అది ఈ స్టాకే. సో ఇది స్టాక్, ఎంట్రీ ఏమో గ్రీన్ కలర్ లైన్, టార్గెట్ ఏమో 1200 దాకా వస్తుంది. అందుకే అలర్ట్ పెట్టుకున్నాను. ఇక్కడ అలర్ట్ ఉందో చూసారా, ఇక్కడికి వస్తే నాకు ట్రేడింగ్ వ్యూలో అలర్ట్ వస్తుంది. ఒక అలర్ట్ టింగ్ టింగ్ అని అలర్ట్ మోగుతుంది. ఇది నా స్టాప్ లాస్, క్యాండిల్ హై ఈజ్ మై స్టాప్ లాస్, క్యాండిల్లో ఎంట్రీ, క్యాండిల్ హై ఈజ్ మై స్టాప్ లాస్. ఇక్కడ ఎలా ఎంట్రీ తీసుకున్నాడు సార్, సింపుల్, నా స్వింగ్ ట్రేడ్ స్ట్రాటజీ. ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చింది చూసారా, ఇది క్రాస్ అయ్యి కిందకి వెళ్ళింది. సో అట్ ద సేమ్ టైం నా ఇండికేటర్ ఆల్రెడీ 3-4 స్టాక్లు పెట్టుకొని ఉంచుకున్నాను స్వింగ్ ట్రేడింగ్కి. సో ఇప్పుడు నేను చేసేది అంతా స్వింగ్ ట్రేడింగ్ అండి. ఇక్కడ మీకు చూస్తే క్రాస్ ఓవర్ కమ్ అలర్ట్ రెండు ఒక దగ్గరలో వచ్చాయి. సో ఇది నా పర్ఫెక్ట్ ఎంట్రీ. ఓకే, అట్ ద సేమ్ టైం అలాగే జైలు కూడా ఇగో క్రాస్ ఓవర్ ఈ ఎంట్రీ, అందుకే నేను ఇక్కడ అలర్ట్ పెట్టుకుంటున్నాను. దీని కిందకి మార్కెట్ వస్తే ఇక్కడ ఒక నేను డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు, ఇక్కడ వరకు ప్లాన్ చేయొచ్చు. అట్ ది ఇండిగో పేజ్ ఇది ఇంకా క్రాస్ ఓవర్ రాలేదు. క్రాస్ ఓవర్ వస్తే మార్కెట్ ఈ విధంగా డబ్బులు ఇస్తుంది అనమాట, ఎంత పెద్ద పెద్ద ర్యాలీలు ఇస్తుంది. బట్ రెండు ఒకసారి జరగాలి. డివిస్ ల్యాబ్లో కూడా అదే, క్రాస్ ఓవర్ ఆల్మోస్ట్ ఇది సెల్ సిగ్నల్, క్రాస్ ఓవర్ రాలేదు. బట్ నేను ఇక్కడ కొద్ది వెయిటింగ్, ఈ కిందకి వస్తే ఇక్కడ పెరుగుతుందేమో. బట్ డివిస్ ల్యాబ్ అవాయిడ్ చేస్తాను ఇంకా, ఎందుకంటే చాలా రోజుల్లో టైం పాస్ చేస్తుంది. సో డివిస్ ల్యాబ్ అనేది నేను అవాయిడ్ చేసి కిందకి తీసుకెళ్ళిపోతున్నాను. ఇంక డివిస్ ల్యాబ్ వద్దు. మిగతా 3 స్టాక్స్లో నేను ఐడెంటిఫై చేస్తాను. మిగతా 3 స్టాక్లో ఆల్రెడీ ఒకటి ఎంట్రీ అయిపోయింది. ఆ విధంగా నేను స్టాక్స్ ఎంట్రీ తీసుకున్నా. ఇంకా టెలిగ్రామ్లో అండ్ ఇందులో కూడా చూస్తారా, ఫ్యూచర్ నిఫ్టీ 50లో చూస్తే ఎవరున్నారు, కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీలో కూడా ఎవరున్నారు, కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి. నిఫ్టీ 50లో లాస్ట్ 60 minutesలో ఏమైంది, షార్ట్ బిల్డప్ హ్యూజ్ బిగ్ ప్లేయర్, షార్ట్ బిల్డప్ బిగ్ ప్లేయర్, షార్ట్ బిల్డప్ బిగ్ ప్లేయర్, షార్ట్ బిల్డప్ ఓకే, మళ్ళీ షార్ట్ బిల్డప్ గట్టిగా చేశారు, మళ్ళీ షార్ట్ కవరింగ్ చిన్నది అయ్యింది. బట్ షార్ట్ బిల్డప్ ఏదైతే జరిగింది, బిగ్ ప్లేయర్లు చేశారు, అంటే బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్. నిఫ్టీ 50లో కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీ చూడండి, బిగ్ ప్లేయర్ రాలే, షార్ట్ బిల్డప్ షార్ట్ కవరింగ్. బిగ్ ప్లేయర్లు ఎందుకు రావట్లేదు బ్యాంక్ నిఫ్టీలో అంటే మంత్లీ ఎక్స్పైరీలో అంత స్కోప్ ఉండదు. ఇప్పుడు మంత్ అంతా హోల్డ్ చేస్తారు ఇటు పొజిషన్స్, వేస్ట్. అప్పుడు ఏం చేస్తారు, మంత్లీ పొజిషన్స్ క్రియేట్ చేసుకుని కూర్చుంటారు, వీక్లీలో చేయరు. వీక్లీలో చేస్తే వాళ్ళకి కొద్దిగా డబ్బులు ఎక్కువ వస్తాయి వీక్లీ, దానివల్ల అది చేయలేదు. అట్ ద సేమ్ టైం ఈరోజు నేను లైవ్ రాలేకపోయాను, పనిలో ఉండాలి. సో బట్ ఈరోజు మా టీంకి A to Z కోర్సు, మీరు అనుకోవచ్చు A to Z కోర్సులో ఇట్లా పెట్టారు కాల్స్ అని. ఇవి కాల్స్ కాదండి, ఇవి అస్సలు కాల్స్ కాదు. ఈ స్ట్రాటజీస్ ఆల్రెడీ మా టీంతో నేను డిస్కస్ చేశాను. ఎవ్రీ సండే క్లాస్లో A to Z కోర్సులో మా టీంకి స్ట్రాటజీలు నేర్పించాను. మీకు ఇక్కడ చూపిస్తున్నాను కానీ స్ట్రాటజీ, ఇది ఏదైతే సెన్సెక్స్ స్ట్రాటజీ ఉందో ఇక్కడ చూడండి, అడ్వాన్స్ లెవెల్ మాస్టరీ హెడ్జింగ్ కోర్సులో నిఫ్టీ ఎక్స్పైరీ సెన్సెక్స్ నిఫ్టీ 2000 points రేంజ్ ఉందా, ఇవే స్ట్రాటజీలు. ఓకే, సో ఈ స్ట్రాటజీలు నేను అక్కడ నేర్పించాను కాబట్టి మా టీంకి అవి తెలియాలి. ఇక్కడ మీకు స్వింగ్ ట్రేడ్లో చూస్తే, ఇక స్వింగ్ ట్రేడ్ హెడ్జింగ్ కనబడుతుందా, అది నేను నేర్పించింది. ఓకే, బుల్లింజర్ బండి ఇది స్వింగ్ ట్రేడ్ 1 hour 1 hour స్ట్రాటజీ హెడ్జింగ్ విత్ ఇండికేటర్ అని ఉందా, ఇదే స్ట్రాటజీ నేను ఆల్రెడీ మా టీంకి నేర్పించాను కాబట్టి వాళ్ళకి లైవ్ నేను తీసుకుంటాను కదా, రేపు వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది. సో నేను నా వ్యూ చెప్పాను, ఇగోండి నేను మాకు నేర్పించాను, మనకి యాజ్ ఇట్ ఈస్ సిగ్నల్ వచ్చింది, సెన్సెక్స్లో ఎంట్రీ డన్, నిఫ్టీ 50లో ఎంట్రీ డన్. ఓకే, అట్ ద సేమ్ టైం స్వింగ్ ట్రేడ్ కూడా నేను ఎంట్రీ చెప్పాను. స్వింగ్ ట్రేడ్ పలానా స్టాక్ ఇగో ఎంట్రీ వచ్చింది, నేను తీసుకున్నాను. ఆ తాళ్ళకి తీసుకున్నది కూడా పెట్టేశాను ఇక్కడ వాళ్ళకి, ఎందుకంటే నేను తీసుకుంటున్నాను లేదు వాళ్ళకి తెలియాలి. సో నేను తీసుకున్న ప్రతిదీ వాళ్ళకి పెడతాను, తీసుకోకపోతే నేను ఏం ట్రేడ్ పెట్టను, కానీ తీసుకుంటే మోస్ట్లీ పెడతాను. ఓకే, అదనమాట. సో నేనేం చెప్తున్నాను ఒకసారి అర్థం చేసుకోండి. ఇప్పటి వరకు మీరు చాలా మంది డబ్బులు పోగొట్టని ఒప్పుకుంటారు. ఒక్కసారి A to Z కోర్సులోకి రండి, చూడండి, కంటెంట్ చూడండి. తర్వాత నేను చెప్తున్నాను కదా, కంటెంట్ చూసాక అరే ఎందుకురా ముందు జాయిన్ అవ్వలేదు అని అనిపించుకోకపోతే నేను చెప్తున్నా, అప్పుడు మీరే అడగండి, సార్ నిజమే సార్ మీరు చెప్పింది, ముందు ఎందుకు అనవసరంగా జాయిన్ అవ్వలేదు మీరే అంటారు, కన్ఫామ్గా అంటారు. నాకు ఫస్ట్లో అందరూ అలాగే అంటారు, ప్రైజ్ అని. వన్స్ 20K ఇట్లా పే చేశాక చాలా మంది మీరు కడతారు, బయట 15K కడతారు, 30K కడతారు కదా. ఒకసారి ప్రెసెంట్ 11,000 ఆఫ్ ఉంది,
మీ ఇష్టం, మరీ చెప్తాను మీ ఇష్టం. ప్రజెంట్ A to Z కోర్సులో 11,000 రూపీస్ ఆఫ్ ఉంది. మీరు ఈ నెంబర్కి మెసేజ్ చేయండి 7001456759. వాట్సాప్ మెసేజ్ చేయండి. వాట్సాప్ మెసేజ్ చేస్తే అంజలి అనే అమ్మాయి రెస్పాండ్ అవుతుంది, డీటెయిల్స్ పెడుతుంది, మీరు చూసి జాయిన్ అవ్వండి. ఒకసారి 20K పేజ్ జాయిన్ అయ్యాక మీకు తెలుస్తుంది అరే సపోర్ట్ ఎలా ఉంటుంది, కోర్స్ అప్డేట్ ఎలా అవుతుంది, లైఫ్ టైం సపోర్ట్ ఎలా ఇస్తాము, కోర్స్ ఎలా అప్డేట్ చేస్తాము, ఓకే, పొజిషన్స్ ఎలా తీసుకోవాలి, మనం రూట్ మ్యాప్ ఎలా వేసుకోవాలి, మీకు కంప్లీట్ ఒక ట్రేడింగ్ ఎలా చేయాలనేది మీకు ఒక నాలెడ్జ్ వస్తుంది. మీ బేసిక్స్ పైన చెప్పి అయితే వదిలేనండి, అదైతే ఇంపాసిబుల్. మనదంతా వేరు సబ్జెక్టు, మీకు తెలిసే ఉంటుంది. ఓకే, సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఓకేనా, అప్పుడు ఇక్కడికి వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ, అండ్ బాయ్ బాయ్.